వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ వ్యాప్తంగా సర్వశిక్షణ అభియాన్ పథకం కింద తెలంగాణలో పనిచేస్తున్న 20,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులు గత 23 రోజులుగా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నాం. కొందరు కాంట్రాక్ట్ ఉద్యోగులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వారి ప్రధాన డిమాండ్లు ఏంటి అని. సార్ చెప్పండి సార్, మీ డిమాండ్లు ఏంటి? గతంలో హామీ ఈ ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఏ హామీ ఇచ్చారు? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది. అసెంబ్లీ సమావేశాలు ఒక పక్క జరుగుతున్నాయి. నిన్న మొన్న చర్చలు కూడా జరిగినాయి. ఎటువంటి క్లారిటీ రాలేదు. ఏంటి మీ పరిస్థితి? మేము విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ఉద్యోగులం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకు 23వ రోజు సమ్మె చేస్తున్నాం. మేము అందరము ఈ సమగ్ర శిక్ష విభాగంలో 27 విభాగాలు ఉన్నాయి. మేమందరం కూడా గత 15, 16, 18 సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 16, 18 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ విద్యాశాఖలో కాంట్రాక్ట్ బేస్లో ఉద్యోగం చేస్తున్నాము. మేమందరం కూడా రెగ్యులర్ ఉపాధ్యాయులు ఎలా అయితే నియామకం కాబడినారో, రెగ్యులర్ ఉద్యోగులు ఎలా నియామకం కాబడినారో ఆ రకంగానే మేము రెగ్యులర్ ఉద్యోగులుగా నియామకం కాబడినాము. అయినప్పటికీ కూడా కాంట్రాక్టు పద్ధతిలోనే మేము కొనసాగుతున్నాము. ప్రతి సంవత్సరం ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెన్యువల్ చేస్తుర్రు. ఇది 18 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు. మేము గత ప్రభుత్వంలో కూడా మేము 23 రోజులు సమ్మె చేయడం జరిగింది. మా యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని 15, 16 సంవత్సరాలు, 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మా ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని. గత ప్రభుత్వము కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులర్ చేసింది. వాళ్ళకు రోస్టర్ రిజర్వేషన్ లేదు, ఒక నోటిఫికేషన్ లేదు. అయినప్పటికీ కూడా మా ఉద్యోగాలు కూడా రెగ్యులర్ అవుతాయి. వాళ్ళే ఉద్యోగాలు రెగ్యులర్ అయినాయి కదా, మా ఉద్యోగాలు కూడా రెగ్యులర్ చేస్తారనే నమ్మకంతో మేము తిరగని మంత్రి లేడు, కలవని అధికారి లేడు. అయినప్పటికీ ఎవరు స్పందించినప్పుడు మేము గత ప్రభుత్వం ఎలక్షన్ టైంలో మేము 23 రోజులు సమ్మె చేసినాం. సమ్మె చేసినప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో వాళ్ళు కూడా మేము మీ ఒక ఫైల్ ఫార్వర్డ్ చేస్తున్నాము, మీరు సమ్మెను విరమించండి అని ప్రయత్నాలు చేసినప్పటికీ మేము మా సమ్మెను అలాగే కొనసాగిస్తున్న సమయంలో వరంగల్లో ఉన్న మా ఏకశిల పార్కు దగ్గరికి అప్పటి పిసిసి చీఫ్, ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మా టెంటును అంటే మా సమ్మె దీక్షా శిబిరాన్ని సందర్శించి, మీరందరూ చాలా నష్టపోయారు, మీరు ఈ ఉద్యోగాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే, మళ్ళీ మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ని తెప్పించుకోండి, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మీ ఉద్యోగాలన్నీ కూడా మేము రెగ్యులర్ చేస్తాము, మీకు అందరికీ కూడా గవర్నమెంట్ ఏర్పడ్డ 1 మంత్ లోపే మీ అందరి ఉద్యోగాలు కూడా పర్మనెంట్ చేస్తాము, మీ అందరికీ మంచి రోజులు కల్పిస్తాము, మేము మంచి భవిష్యత్తు కల్పిస్తాము, మీరందరూ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటట్టు ప్రయత్నం చేయండి, మీరు బాధపడకండి, ఈ గవర్నమెంట్ మీకు ఏం చేయదు అని హామీ ఇవ్వడం జరిగింది. మేము అలాగే ఎలక్షన్ కూడా వచ్చింది, తర్వాత మేము సమ్మె బంద్ చేసినాము. తర్వాత మేము ఏదైతే మాకు అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం మేము కాంగ్రెస్ గవర్నమెంట్కు మద్దతు చేయడం జరిగింది. మేము గవర్నమెంట్ను తెప్పించుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాపాలన అంటుండు, ఇప్పుడైనా మా జీవితాలు బాగుపడతాయి, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోనైనా మా ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయి, చాలని వేతనంతో మేము. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు, చర్చలు కూడా జరిగినాయి, కానీ ఎటువంటి క్లారిటీ రాలేదు కదా. మేము కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కలవని మంత్రి లేరు, ముఖ్యమంత్రి గారు కూడా కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా 1 ఇయర్ వెయిట్ చేసినాము. ఇక మా వైపు గవర్నమెంట్ చూస్తలేదు, మా సమస్యలు పట్టించుకోవడం లేదని చెప్పేసి గవర్నమెంట్కు మేము ఒక సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. 20 రోజులలో మా సమస్యల పట్ల మీరు స్పందిస్తే మేము సమ్మెలకు లేకుంటే సమ్మె బాట పడతామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళు స్పందించలేరు. స్పందించినప్పుడు 20 రోజుల తర్వాత ఈ నెల 10వ డేట్ నుంచి మేము సమ్మెలోకి రావడం జరిగింది. 10వ డేట్ నాడు కూడా చర్చలకు పిలిచారు గౌరవ ఎస్పీటీ గారి ఆధ్వర్యంలో. ఆ చర్చలు కూడా విఫలమైనవి. మొన్న 2 రోజుల క్రితం కూడా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, సీతక్క, కోదండరామ్ గారు, మా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో కూడా జరిగినప్పటికీ కూడా చర్చలు ఆర్థికేతర అంశాలను పరిశీలిస్తామంటారు, కానీ ఆర్థికేతర అంశాల వల్ల మాకు ఎలాంటి లాభం లేదండి. మా జీవితాలు ఇప్పటికీ సగం జీవితాలు గడిచిపోయినాయి. చాలామంది మా వాళ్ళు రిటైర్ అవుతారు. ఇలా రిటైర్ అయిపోయిన వాళ్ళకి కూడా ఎలాంటి బెనిఫిట్ లేదు, హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, ఎలాంటి ఆరోగ్య బీమా లేదు, ఉద్యోగ భద్రతనే లేదు. ఫస్ట్ ఇవన్నీ లేనప్పుడు మేము కొట్లాడేది, మేము 23 రోజుల నుంచి చేసేది సమ్మె దానికోసం. మా జీవితాలకు ఒక భద్రత కావాలి, మా ఉద్యోగాలు రెగ్యులరైజ్ కావాలని చేస్తున్నాం. ఇప్పటికైనా గవర్నమెంట్ దిగివచ్చి మా ఉద్యోగులందరికీ రెగ్యులరైజ్ ఇప్పుడు ఇబ్బంది అవుతుందంటే టైం బాగా తీసుకొని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కైనా సరే ఒక డేట్ ఇచ్చి ఆ జీవో కాపీ ఇచ్చి తర్వాత మేము అప్పటి వరకు మీకు రెగ్యులర్ చేస్తాం, కానీ తక్షణమే మాత్రం పే స్కేల్ అమలు చేస్తున్నామని మాకు ఒక జీవో రూపంలో పేపర్ ఇస్తేనే మేము ఈ టెంట్లు తీసేసి మా విధులలో చేరుతాము. అప్పటి వరకు మాత్రం మా సమ్మె కొనసాగిస్తాము. ఈ యొక్క సమ్మెను కూడా ఉధృతంగా చేస్తాం. మా యొక్క రోజుకొక వినూత్న రీతిలో మా సమ్మెను కూడా ఉధృతం చేస్తాము. మా వ్యూహాలు మేము
తయారు చేసుకుంటామని గవర్నమెంట్ మాత్రం ఈ రకంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా గవర్నమెంట్ దిగివచ్చి మా 20,000 మంది కుటుంబాల న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చాలని మా రాజన్న సిరిసిల్ల జిల్లా తరపున మేము ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డిని మనవి చేస్తున్నాం. సార్ మీరు మనవే అనుకోండి, డిమాండే అనుకోండి, కానీ మా యొక్క న్యాయమైన డిమాండ్ నెరవేర్చే వరకు మాత్రం ఈ పోరాటం ఆగే సార్, ఈ సమ్మెలు ఆగే సార్.